గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఈరోజు ఈనాడులోని హెడ్డింగ్స్ అండి. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మహబూబాబాద్ బస్సు యాత్రలో అందజేసిన అధికారులు. నేడు జమ్మికుంటలో బారాస అధినేత బస్సు యాత్ర రోడ్ షో. రేవంత్ రెడ్డిపై నిషేధం ఏది? మోదీ విద్వేష ప్రసంగం. రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్కు వినిపించవా? మాజీ మంత్రి హరీష్ రావు. రాజ్యాంగం ఉండాలా వద్దా? ఇదే ఈసారి ఎన్నికల ఎజెండా. మార్చాలంటున్న భాజపా వైపు, సంరక్షిస్తామంటున్న కాంగ్రెస్ వైపు ప్రజలు తేల్చుకోవాలి. భాజపాకు రజాకార్లకు పట్టిన గతే. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జాగృతం చేస్తున్నారని పగబట్టి కేసు పెట్టారు. కాంగ్రెస్లోకి మాజీ మంత్రి ఇందిరాకరణ్ రెడ్డి, దీపా దాస్ మున్షి సమక్షంలో చేరిక. రాహుల్, ప్రియాంక గాంధీల ప్రచార షెడ్యూల్ ఖరారు. రజాకార్ల లాల్ దర్వాజా వద్ద రోడ్ షోలో అమిత్ షా. హైదరాబాద్ భాజపా అభ్యర్థి మాధవీలత కిషన్ రెడ్డి. రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి. హైదరాబాద్లో కమలం వికసించాలి. ఓల్డ్ సిటీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు. యూపీఏ ఎన్డీఏల హయాంలో తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలి. సీఎంకు కిషన్ రెడ్డి సవాల్. గాడిదగుడ్డు ప్రచారాన్ని ప్రజలు నమ్మారని వ్యాఖ్య. నేడు మండలి పట్టభద్రుల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. 106 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో 6 గంటల వరకు పోలింగ్. లోక్సభ ఎన్నికల్లో సమయం పొడిగించిన ఈసీ. ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈనాడు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష. ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్స్ రికగ్నిషన్ పద్ధతిలో నిర్వహించినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ కొల్లస్ తెలిపారు. గుర్తుల లోడింగ్ యూనిట్ల నిల్వకు కొత్త ప్రోటోకాల్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రూపొందించిన ఈసీ. అన్నదాతే గెలుపు నిర్ణేత. నిజామాబాద్ లోక్సభ స్థానంలో పార్టీలకు, అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం. జస్టిస్ సిర్పురకర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత. తహసీల్దార్ ఎస్హెచ్ఓల పిటిషన్పై హైకోర్టు స్టే. మరో 7 పోలీసులకు ఊరట. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు. నేడు మండలి పట్టభద్రుల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. ఈ నెల 27న పోలింగ్. మండు టెండలు మరింతగా. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత. 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46 డిగ్రీలపైనే. వడదెబ్బతో 7 మృత్యువాత. ఎన్నికల శిక్షణకు వెళ్లిన ఉపాధ్యాయులు మృతి. ఇంటి నుంచి ఓటు 3న ప్రారంభం. ఎన్నికల విధుల్లో 3 లక్షల మంది సిబ్బంది. 35,809 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. పంట నష్ట పరిహారం చెల్లింపునకు ఈసీ అనుమతి. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఇంటి నుంచి ఓటు ప్రక్రియ ఈ నెల 3వ తేదీన ప్రారంభం అవుతుంది. రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్. మోదీ విద్వేష ప్రసంగం. రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్కు వినిపించవా? చిన్నకోడూరులో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు. చిత్రంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. సిద్దిపేట జడ్పీ చైర్మన్ రాజశర్మ. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ. అన్నదాతే గెలుపు నిర్ణేత. నిజామాబాద్ నియోజకవర్గ ముఖ చిత్రం. అసెంబ్లీ గెలుపు ఉత్సాహంతో కాంగ్రెస్. మోదీయే ఎజెండాగా భాజపా. అధిక సీట్లు ఆత్మవిశ్వాసంతో భారస. సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతు బంధు.
కాంగ్రెస్లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, దీపా దాస్ మున్షి సమక్షంలో చేరిక. బారస నేత చిట్ ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు. ఇంద్రకరణ్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోని ఆహ్వానిస్తున్న దీపా దాస్ మున్షి చిత్రంలో విష్ణునాథ్ రోహన్ రెడ్డి. అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే హైకోర్టు. మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకులు విడుదల. ఆ ఎక్స్ ఖాతాతో సంబంధం లేదు. ఢిల్లీ పోలీసులకు సీఎం రేవంత్ తరపున సమాధానమిచ్చిన న్యాయవాది, 15 రోజుల గడువు కోరిన మిగతా న్యాయకులు. వేడుకగా ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం ఆవిష్కరణ. వేడుకగా ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం విజయనగరం తరలివచ్చిన పూసపాటి రాజకుటుంబకులు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సస్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ పివిజి రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగాయి. ఇందులో భాగంగానే ఆయన జీవిత చరిత్రపై రూపొందించిన ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం వేడుకగా జరిగింది. మాదక మహావిపత్తు. సమగ్ర వికాసమే అభివృద్ధి. ప్రొఫెసర్ ఎన్విఆర్ జ్యోతి కుమార్. అంతర్యామి గోవింద గోవింద. వంకర మాటల నయవంచన. మాల్దీవుల్లో మాయిజ్జు జోరు. ఈనాడు లేఖలు. కట్టుదిట్టమైన చర్యలు, జోరుగా అమ్మకాలు. మన దేశంలో ఎన్నికల వ్యయం అంతకంతకు పెరిగిపోతుంది. రాజకీయ పార్టీలు దాని గురించి. జోరుగా అమ్మకాలు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. సమయం ఆదా. రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి. పాతబస్తీ సుధా థియేటర్ బేలా చౌరస్తాలో అమిత్ షా రోడ్ షోకు హాజరైన జనం. భాజపాకు రజాకార్లకు పట్టిన గతే. కోరుట్ల సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డి. పన్నెండు స్థానాలు ఖాయం, శ్రమిస్తే ఇంకా ఎక్కువే. సూక్ష్మ ప్రణాళికతో ముందుకు సాగండి. భాజపా ముఖ్య నేతలతో అమిత్ షా నకిలీ వీడియో కేసు. జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి సమన్లు. 106 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో 6 గంటల వరకు పోలింగ్. తెలంగాణకు భాజపా ఇచ్చింది గాడిద గుడ్డు. ఎక్సైలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శ. కార్మికులకు సీఎం మేడే శుభాకాంక్షలు. అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు నమస్కరించుకున్నారు. జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్పై మోదీ అభిప్రాయం చెప్పాలి. రేవంత్ రెడ్డిపై నిషేధం ఏది? మానుకోట రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ సూటి ప్రశ్న. మహబూబాబాద్లో రోడ్ షోకు హాజరైన కార్యకర్తలు, జనం. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం. నోటీసుపై కేసీఆర్ సంతకం తీసుకుంటున్న కురవి ఏఈఆర్ఓ సునీల్ రెడ్డి. సైబర్ నేరగాళ్ల చేతికి మ్యూల్ ఖాతాలు. బైంసాకు చెందిన యువకుడి అరెస్టు. ముఠా గుట్టురట్టుకు సిఎస్బి పోలీసుల దర్యాప్తు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలి. రిజర్వేషన్లను తొలగిస్తే దేశ సమగ్రతకు దెబ్బ. మంత్రి తుమ్మల. టేకులపల్లి బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చిత్రంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఏలూరి కోటేశ్వరరావు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తదితరులు. అక్షంతలు పంచి ఓట్లు అడుగుతున్న మోదీ. మంత్రి పొంగులేటి. సీఎంను దూషించారన్న కేసులో సిఆర్పిపి 41A అమలు చేయండి హైకోర్టు. రాహుల్, ప్రియాంక గాంధీల ప్రచార షెడ్యూల్ ఖరారు.
ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజేశ్వర్ రెడ్డికు హైకోర్టు నోటీసులు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. లక్ష్మణ్. మోదీ సర్కారును గద్దె దింపే వరకు విశ్రమించొద్దు. కె నారాయణ. రాజ్యాంగ మూల సూత్రాలు తుడిచివేసేందుకు భాజపా యత్నం. సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. ఈవీఎంలకు జాగ్రత్తగా పరిశీలించాలి. ఓటింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి. న్యూస్డేతో మెదక్ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్. కారణాలు కూషర్లు. అప్రమత్తంతోనే ప్రశాంతం. 122 కేంద్రాల్లో కేంద్ర బలగాలతో పటిష్ట నిఘా. చెయ్యెత్తి జైకొట్టిన కార్మికులు. కేసీఆర్ను ఫోన్లు ట్యాపింగ్ చేయించారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల ఆరోపణ. శిశువుకు తల్లిపాలే శ్రేయస్కరం. ఆర్డీఓ కలెక్టర్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు. విశ్రాంతి ఉద్యోగిపై గొడ్డళ్లతో దాడి. గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు. హరీష్ రావు. చిన్నకోడూరులో రోడ్ షోకు. మోదీ నాయకత్వమే దేశానికి రక్ష మాట్లాడుతున్న భాజపా అభ్యర్థి రఘునందన్ రావు. కష్టపడితే పదవుల్లో ప్రాధాన్యం పొన్నం. సీఎం సభతో నూతనోత్తేజం. సీఎం సభతో నూతనోత్తేజం రానుంది. రాజకీయ భవిష్యత్తు చేరికలకు ప్రోత్సహిస్తూ చేరికలను. సికింద్రాబాద్ బరిలో నర్సాపూర్ వాసి. ఇంటి నుంచి ఓటు చైతన్యం చాటు. దివ్యాంగులు వయోవృద్ధులకు అవకాశం. పార్లమెంట్ ఎన్నికల్లో ఇది తొలిసారి. తూర్పు తెల్లవారగానే ఓటు అభ్యర్థన మొదలయ్యాయి. అభ్యర్థులు పటంచేరు. తెలంగాణ రచయితల పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం. తెలంగాణ తెలుగు రచయితలు తమ రచనలను ముద్రించుకోవడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయాన్ని అందించనుంది. కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో దివ్యాంగుల దుర్మరణం. ప్రతిభా అవార్డులకు ఆర్జీల ఆహ్వానం. రారండై పుచ్చకాయలు పట్టుకెళ్ళండి. ధర గిట్టుబాటు కాక గ్రామస్తులను పంచిపెట్టిన రైతు. పది నుంచి కేదార్నాథ్లో అన్నదాత సేవ. నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం. బతికుండగానే శ్రద్ధాంజలి ఫ్లెక్సీ. కాళ్లకు వల చుట్టుకొని కూలి మృతి. విద్యుద్ఘాతంతో యువకుడు మృతి. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో చెరువులో పడి మహిళా మృతి. బాలికలపై అత్యాచారం. 20 ఏళ్ల కారాగారం. శ్రమించి 10తో మెరిసి. తల్లితో చేదుడుగా ఉంటూ కుటుంబ సభ్యులతో. పాల వ్యాపారి బిడ్డ. ఆటో డ్రైవర్ కుమార్తె. పేదరికాన్ని జయించి. మలిసంధ్యలో మాధవ ధ్యానం. భక్త పాండరాజు అఠర్మానం తర్వాత ఎన్నో కష్టాలను ఓర్చి పుత్రుల్ని ప్రయోజకుల్ని చేసింది కుంతీదేవి. ఏ చేపలా ఉండాలి. ఇదిగోండి మహర్షి మయూరం. నిన్ను కూడా దేవుడు రక్షిస్తాడా. బంధించిన గాడిద. మకరందం. సో ఈనాడు ప్రతిభలో ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం. భారతదేశ చరిత్ర. సాధన విలువలే. తర్వాత ఇందులోని సాధన విలువలే మూలాలు. వర్గ సమీకరణాలు. మాదిరి ప్రశ్నలు. పచ్చటి ఆకుల్లో భోజనం ఆరోగ్యానికి మేలు. డిపిఓ. నిధులున్నా నిలిచిన నిర్మాణం. మేడే స్ఫూర్తిగా హక్కుల సాధనకు కృషి. మద్యం మత్తులో దాడి.
చికిత్స పొందుతూ ఒకరి మృతి. స్తంభాల దశలో ఆగిన పనులు. కార్మికుల చట్టంపై అవగాహన అవసరం. సొంత గూటికి చేరిన చౌదర్పల్లి మాజీ సర్పంచ్. ప్రయాణికులకు అందించే సేవలలో లోటుపాట్లు వద్దు. విద్యుద్ఘాతంతో వ్యక్తి మృతి. పోక్సో కేసు నిందితుడి రిమాండ్. ఇంటింటికి వెళ్లి కేంద్ర పథకాలు వివరించాలి భాజపా. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం డీసీసీ అధ్యక్షుడు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం భారస. కంకర తేలిన పల్లెదారులు. దెబ్బతిన్న రోడ్లతో ప్రయాణికుల అవస్థలు. చెక్ డ్యాంలో గుర్తు తెలియని మృతదేహం. రోడ్డు ప్రమాదంలో 3 గాయాలు. ఉచిత వైద్య శిబిరం. మేడే సందర్భం పట్టణంలోని అంబేద్కర్ నగరంలో సిరి చిల్డ్రన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు కార్మికులకు వైద్య పరీక్షలు ఉచితంగా మందులు చేశారు. చెన్నైకి పంజాబ్ పంచ్. విజృంభించిన రాహుల్ చాహర్ బ్రార్. పంజాబ్ కింగ్స్కు వరుసగా 2వ విజయం. ఆ జట్టు బుధవారం 7 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. రస్మలై బిర్యానీ మానేసి 16 కిలోలు తగ్గి పోరాడి ఓడిన భారత్. థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో చివరి లీగ్ పోరులో భారత జట్టు చుక్కె. ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు. న్యూయార్క్కు పిచ్ల తరలింపు. నాదల్ ఓటమి. మాడ్రిడ్ ఓపెన్లో దిగ్గజ టెన్నిస్ ఆటగాడు. వసూళ్లలో జీఎస్టీ. వాణిజ్య గ్యాస్ సిలిండర్కు ధర ₹19 తగ్గింది. అమెరికా వడ్డీ రేట్లు మారలేదు. గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే. వాహన దూకుడుకు ఎన్నికల ఆంక్షల పగ్గం. కమలం కోటాతో కాంగ్రెస్ ఢీ. మత రిజర్వేషన్ల ఉద్దేశం లేదని లిఖిత గ్యారంటీ ఇవ్వగలరా? గుర్తుల లోడింగ్ యూనిట్ల నిల్వకు కొత్త ప్రోటోకాల్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రూపొందించిన ఈసీ. ప్రజాక్షేత్రంలో శివసేనకు పరీక్ష. తొలిసారి కాంగ్రెస్కు ఓటేయనున్న ఠాక్రే. బాంద్రాలో ఉంటున్న ఉద్ధవ్ ఠాక్రే తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయనున్నారు. హుందాతనాన్ని మరచిన మోదీ. రాహుల్ గాంధీ ధ్వజం. భాజపాలో చేరిన నటి రూపాలి గంగూలీ. జ్యోతిష్యుడు అమేష్ జోషి. పచ్చని ఎన్నికలో తోడుంటే. కొలంబియా వర్సిటీలో పోలీసులు 300కి పైగా ఆందోళనకారుల అరెస్టు. క్యాన్సర్ బాధితుడికి ₹10,000 కోట్ల లాటరీ. స్మార్ట్ అస్త్ర ప్రయోగం విజయవంతం. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పీడో స్మార్ట్ అనే ఆయుధ వ్యవస్థను భారత బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని ఒక దీవిలో ఏర్పాటు చేసిన సంచార లాంచర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వరుసగా నిర్ణయిస్తే భవిష్యత్తుకి ఇంకేమీ మిగలదు. స్మార్ట్ అస్త్ర ప్రయోగం విజయవంతం. సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పీడో అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించి ఒడిశా తీరానికి చేరువలోని ఒక దీవిలో ఏర్పాటు చేసిన సంచార లాంచర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. సెమాట్రిక్ సెపరేషన్, ఎజెక్షన్, వేగ నియంత్రణ వంటి అంశాలను ఈ సందర్భంగా పరిశీలించినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. స్మార్ట్ అనేది ఒక కొత్త తరం క్షిపణి ఆధారిత తేలికపాటి టార్పీడో వ్యవస్థ. కోవిషీల్డ్ సురక్షితమైనది, ఆందోళన వద్దు. ఆస్ట్రాజెనెకా సంస్థ పునరుద్ఘాటన. తమ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సురక్షితమైనదని ఆస్ట్రాజెనెకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన, నిందితుడు కస్టడీలో, ఆత్మహత్య. బాలీవుడ్ సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్ట్ అయిన నిందితుల్లో ఒకరు పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం, 150 పాఠశాలలకు ఈమెయిల్ హెచ్చరికలు. 10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ. అలాగైతే హంతకులు ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తాను. మూసేవాలా హత్య కేసు నిందితుడు గోల్డీ బ్రార్ మృతి. ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు. ఏపీలో కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా. భూ హక్కు చట్టం రద్దుపైనే రెండవ సంతకం. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మేంటి? బీసీలకు 1.5 లక్షల కోట్ల బడ్జెట్ పెడతాం. జగన్ కేసుల్లో 139 క్వాష్, 95 డిశ్చార్జ్ పిటిషన్లు. వసుంధర రక్షణ దళంలో డాక్టరమ్మలు. పడగడ్డుకు పట్టుపోయింది వసుంధర అంటే బంగారం వెండి తల ఎత్తిన. ఎంత సినిమాలండి. 4న రాజ్యాంగ పరిరక్షణ దీక్ష. మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, జస్టిస్ సిర్పురకర్ కమిషన్ నివేదిక. తహసీల్దార్ అమలు నిలిపివేత అంటే తహసీల్దార్, SHOల పిటిషన్లపై హైకోర్టు స్టే. మరో 7 పోలీసులకు ఊరట. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరము కాదు, కేటీఆర్. రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలు. భారత నేత మన్నే క్రిషాంక్ అరెస్ట్. వరంగల్ కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు. TSISET దరఖాస్తు గడువు పొడిగింపు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతుల్లో 3 తెలంగాణ మావోయిస్టులు. భాజపా RSSను బద్నాం చేస్తూ ఊరుకో. భాజపాకు వ్యతిరేకంగా బస్సు యాత్ర. జస్టిస్ చంద్రకుమార్. సో ఒక్క బిట్టు లేకుండా మొత్తం పేపర్ చదివేశానండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ కామెంట్స్ ప్లీజ్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ రాస్తే నాకు అర్థమవుతుందండి. మీకు నేను చదివేది అర్థమవుతుందా ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.